మగువులకు మళ్లీ గుడ్ న్యూస్. బంగారం ధరలు తగ్గాయి. అక్షయ తృతీయకు ముందు గోల్డ్ రేట్లు తగ్గడంతో మహిళలు కొనుగోలుదారులకు ఊరట దొరికింది. మరి హైదరాబాద్లో బంగారం రేట్లు ఎలా ఉన్నాయి, పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. బంగారం కొనేవారికి గొప్ప గుడ్ న్యూస్ వచ్చింది. 3 రోజులుగా పెరుగుతూ షాక్ ఇచ్చిన పసిడి ఇప్పుడు మళ్లీ పతనమైంది. అక్షయ తృతీయ, అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు ఇవన్నీ కలిసి బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. భారత్లో 24 క్యారెట్ల బంగారం ధర సుమారు గ్రాముకు 15,420 రూపాయలు ఉండగా 22 క్యారెట్ల బంగారం ధర 14,135 రూపాయల వద్ద ఉంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు చూసుకుంటే 24 క్యారెట్ల మేలిమి బంగారంపై 10 గ్రాములకు 1,370 రూపాయలు తగ్గి 1,54,200 వద్దకు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటుపై 1,250 రూపాయల పతనమై 1,41,350 రూపాయలు పలుకుతోంది. సిల్వర్ ధరలు స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం కిలో వెండి 2,75,000 వద్ద కొనసాగుతోంది. బంగారం ధరలు తగ్గడానికి ముఖ్యమైన కారణాల్లో మొదటిది వడ్డీ రేట్లు పెరగడం. ముఖ్యంగా అమెరికా వంటి దేశాల్లో వడ్డీ రేట్లు పెరిగితే పెట్టుబడిదారులు బ్యాంకులు, బాండ్లు వంటి స్థిరమైన రాబడి ఇచ్చే ఆప్షన్లను ఎంచుకుంటారు. దీంతో బంగారం మీద పెట్టుబడి తగ్గుతుంది. ఎందుకంటే బంగారం ఎలాంటి వడ్డీ ఇవ్వదు. అందువల్ల డిమాండ్ తగ్గి ధరలు పడిపోతాయి. మరొక కీలకమైన అంశం అమెరికా డాలర్ బలపడటం. గ్లోబల్గా బంగారం ధరలు డాలర్లో నిర్ణయించబడతాయి. డాలర్ విలువ పెరిగితే ఇతర దేశాల వారికి బంగారం కొనడం ఖరీదుగా మారుతుంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ తగ్గుతుంది. ఫలితంగా బంగారం ధరలు కిందికి వస్తాయి. అలాగే జియోపాలిటికల్ టెన్షన్స్ తగ్గిన బంగారం ధరలు తగ్గుతాయి. సాధారణంగా యుద్ధాలు, రాజకీయ అస్థిరత ఉన్నప్పుడు పెట్టుబడిదారులు బంగారాన్ని సేఫ్ హెవెన్గా చూస్తారు. కానీ పరిస్థితులు స్థిరంగా మారితే వారు స్టాక్ మార్కెట్ లేదా ఇతర ఆస్తుల వైపు మొగ్గు చూపుతారు. దీంతో బంగారం మీద ఒత్తిడి పెరిగి ధరలు పడిపోతాయి. మరో కారణం ప్రాఫిట్ బుకింగ్. బంగారం ధరలు ఒక స్థాయికి ఎక్కువగా పెరిగిన తర్వాత పెట్టుబడిదారులు తమ లాభాలను బుక్ చేసుకోవడానికి అమ్మకాలు చేస్తారు. మార్కెట్లో సరఫరా పెరగడం వల్ల తాత్కాలికంగా ధరలు తగ్గుతాయి. భారత్ వంటి దేశాల్లో సీజనల్ డిమాండ్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. పెళ్లిళ్ళు, పండుగలు లేని సమయంలో బంగారం కొనుగోలు తగ్గుతుంది. దీంతో డిమాండ్ తగ్గి ధరలు కొంతవరకు తగ్గుతాయి. మొత్తంగా చూస్తే బంగారం ధరలు తగ్గడం అనేది మార్కెట్లో సహజంగా కనిపిస్తోంది. దీర్ఘకాలంలో బంగారం విలువ పెరుగుతూనే ఉంటుంది. మరిన్ని గోల్డ్ రేట్స్ అప్డేట్స్ కోసం ఏషియానెట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.